తిరుపతిలో వైసీపీ నేతలు ఆందోళనతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కూటమి నేతలు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ప్లకార్డులతో వైసీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. వారిని అక్కడి నుంచి పంపేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికార పార్టీకి పోలీసులు కొమ్ము కాస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా మహిళలని చాలా తక్కువ అంచనా వేసి వాళ్ళని ప్రతిసారి అగౌరవపరుస్తూనే ఉన్నారు. అసలు మహిళలంటే మీకు ఎందుకు అంత చిన్న చూపు? మహిళల వాళ్ళకు జెండర్ అనేది మీరు రాజకీయాల్లో చూస్తున్నారు. మహిళలు అనేది మీరు జెండర్ అనే వివక్షని ఈ రోజు మహిళలకి గౌరవం లేకుండా అసభ్యకరంగా పదజాలాలు వాడుతూ పబ్లిక్ డొమైన్ లో పబ్లిక్ సోషల్ మీడియా దీనిలలో కూడా మీరు బూతులు తిడుతూ కామెంట్లు పెడుతున్నారంటే మీకు ఎక్కడిది ఇంత ధైర్యం వచ్చింది? అసలు హోమ్ మినిస్టర్ గారు అనిత గారు ఇటువంటి వాటికి ఎందుకు ఆమె ఊతమిస్తున్నారో అర్థం కావటం లేదు. మా దరిద్రం ఏంటంటే ఈ 2026 in the year of 2026 it's very unfortunate we are still fighting for our rights and reservations. అసలు ఇంత దారుణంగా ఉంది పరిస్థితి అంటే. తిరుపతిలో వైసీపీ నేతలు ఆందోళనతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మరి అక్కడ ఉన్న సిచ్యువేషన్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, చెప్పండి, కూటమి నేతలు ఇటు రౌడీలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ అక్కడ ప్లకార్డులతో వైసీపీ శ్రేణులు అయితే ఆందోళన చేపడుతున్నాయి. మరి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సుధా, అంటే ఇవాళ ఉదయం నుంచి కూడా వైసీపీ మహిళా నేతలు అదేవిధంగా పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా తిరుపతిలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా భూదందాలు అదేవిధంగా సెటిల్మెంట్ ఇట్లా నగరంలో భయభ్రాంతులు గురి చేసే విధంగా కూడా కొంతమంది అంటే కూటమి నేతలకు సంబంధించి అధికారాన్ని అడ్డపెట్టుకుని ఈ రకంగా చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వాటిని మేము అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే తమ పైన దాడి చేసి కనీసం మహిళలను కూడా చూడకుండా కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు అనేది ప్రధానంగా వాళ్ళ ఆరోపణ. అందువల్లనే ప్లకార్డులు పట్టుకుని చేతుల్లో అంటే చీపుర్లు పట్టుకుని అంటే ఈ రకంగా భయభ్రాంతులు గురి చేస్తే కనీసం అంటే చీపుర్లతో కొడతాం మహిళలందరూ కూడా ఏకమయ్యేట్టు కూడా రకరకాలుగా కూడా వాళ్ళ ఆవేదన అయితే రోడ్లపైకి వచ్చి అంటే వ్యక్తం చేయడం జరిగింది. అయితే వెంటనే అప్రమత్తమైనటువంటి పోలీసులు ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఘర్షణ వాతావరణం లేకుండా వెంటనే వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి కూడా పంపించేసే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల పైన కూడా ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి అంటే శ్రేణులు మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. అధికారం పార్టీతో కుమ్మక్క ఈ రకంగా తమ పైన ఇబ్బందులు గురి చేస్తున్నారు, తమ పైన అక్రమ కేసులు పెడుతున్నారు అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఈ ఘటనలు జరిగిన వెంటనే ఒకసారిగా అంటే ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల నుంచి కూడా వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఘటనా స్థానానికి చేరుకోవడంతో కొంతమంది అందరినీ కూడా సంబంధించిన పోలీస్ స్టేషన్ ఈస్ట్ పోలీస్ స్టేషన్ తరలించారు. మిగిలిన వాళ్ళందరినీ కూడా అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా వాళ్ళందరినీ కూడా బయటకు పంపించేయడం జరిగింది. సో మొత్తం మీద దాదాపుగా 3-4 గంటల పాటు కూడా అంటే ఒక హైడ్రామా అదేవిధంగా పెద్ద ఎత్తున వైసీపీ నేతలు మహిళలు వీళ్ళందరూ నిరసన వ్యక్తం చేయడంతో ఉద్రిక్తమైన వాతావరణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. మొత్తం మీద ప్రస్తుతానికైతే శాంతియుతంగానే ఉంది. అయితే చట్టాన్ని ఎవరైనా అతిక్రమిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా తిరుపతి ఎస్పీ ఇప్పటికీ కూడా వైసీపీ శ్రేణుల పైన హెచ్చరించడం జరిగింది. రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ.